వనమాలి అయితే ఝాన్సీ ప్రవర్తన చూసి ఝాన్సీ దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. అమ్మాయి గారు, మేడం గారు, ఇది కరెక్ట్ కాదు మేడం అని చెప్పి అంటుంది. దానికి ఝాన్సీ అయితే ఏంటి వనమాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక తన మీద ఒలిగిన ఎంగిలి మెతుకులు అయితే దులుపుకుంటూ ఉంటుంది. అది చూసి వనమాలి ఇలా అంటూ ఉంటుంది. మేడం అలా కాదు మేడం, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు బాబీపై ప్రేమ చూపించాలని నటించాలని చూస్తున్నారు. కానీ అభి సార్ మీకు దూరం అవుతారు. ఎందుకంటే మీరు బాబీ మీద ప్రేమ నటిస్తున్నట్టు క్లారిటీగా అర్థమైపోతుంది మేడం. ఎందుకంటే చీర మీద ఎంగిలి పడితే అలా దులిపేసుకుంటున్నారు ఏంటి? తల్లి అయితే అలా దులుపుకోదు మేడం అని చెప్పి అంటుంది. అది విని ఝాన్సీ అయితే మౌనంగా ఉంటుంది. అవును మేడం, మీరు ఇలా నటించాలని చూసి అభి సార్కి దూరం అయిపోగలరు. అభి సార్కి మీరు భారీగా ఎప్పటికీ కూడా కుదరరు. అభి సార్ మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం ప్రేమగా నటించాలంటే మీకు ఉన్న కోపం బాధని కూడా తగ్గించుకోవాలి. ఆ కోపాన్ని తగ్గించుకుంటేనే అభి సార్కి మీరు దగ్గర అవ్వగలరు. లేదంటే అభి సార్ మీరు దూరం అవుతారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీరు మాత్రం బాబీకి దగ్గర అవ్వాలంటే మీకున్న కోపాన్ని కూడా తగ్గించుకోవాలని చెప్తున్నాను కదా. అది తగ్గించుకుంటేనే దగ్గర అవ్వగలరు. లేదంటే అభి సార్ మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేస్తారు. ఆ అభి సార్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే అప్పుడు మీరేమీ చేయలేరు కదా మేడం అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఝాన్సీ అయితే నిజమే, వనమాలి చెప్పింది కూడా కరెక్టే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వనమాలి మాటలతో ఝాన్సీ అయితే అవును, అభిని ఎలాగైనా సరే నేను సొంతం చేసుకుంటాను, నాకున్న కోపాన్ని కూడా తగ్గించుకుంటానని చెప్పి అనుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.